తెలంగాణ సమస్యలను వివరించేందుకు ప్రధానిని కలిస్తే ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాజకీయ పోరాటం వేరు, అభివృద్ధి వేరని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం సహకారంతో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. గత వర్షాకాలం మీరు నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన జరిగిన సంఘటనల తర్వాత నీళ్ళని వెళ్లిపోయిన సంగతి, లేదా కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదు ఇతరత్ర అంశాలతోటి ఇబ్బంది ఉన్నటువంటి మాట వాస్తవం. ఇబ్బంది లేదనే మాట చెప్తున్నాం. కానీ ఆ ఇబ్బందిని రైతులకు భరోసా ఇవ్వాల్సిన నిన్నటిదాకా ప్రభుత్వం నడిపినటువంటి ముఖ్యమంత్రి కుమారుడు 90 రోజులు కూడా దాటకముందే 90 రోజుల్లో మేమేం చెడగొడదామన్నా చెడిపోదు, నిర్మించామన్నా నిర్మించలేము. అటువంటి పరిస్థితులల్లో ఆయన నిన్న మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నాయి. తప్పకుండా మా ప్రభుత్వం రైతాంగాన్ని కావచ్చు, సాగునీరు విషయంలో, కొత్త ప్రజానికానికి త్రాగునీరు విషయంలో కావచ్చు, మా యొక్క శ్రమ, మా యొక్క నీళ్ళు రాగానే హామ్ చూద్దారంటే నీళ్ళు తెచ్చేది కాదు, అది ఇది నేచర్. మేమేమో ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తాం. వాళ్ళేమో అంతా మసిగూసి బారెడుగా చేసి లేకున్నట్లు మొత్తం రంగురంగుల ప్రభుత్వం, దాని ఏమంటారు డిజిటల్ మ్యాపింగ్స్ చూస్తారు. అనేకమైన జాగాలలో డిజిటల్ డెవలప్మెంట్గా చేసి మ్యాప్లు వేసి పెట్టారు. ఏమని అట్లా దాని తర్వాత వారు మాట్లాడుతున్న మాటలు కూడా వాళ్ళకి అసహనం స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళ మాటలల్లో స్పష్టంగా వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ అనేది కనబడుతూ ఉంది. శాసనసభలో వాళ్ళు ఏం మాట్లాడలేకపోతా ఉన్నారు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పలేకపోతా ఉన్నారు, మా ప్రజాపాలన అప్లికేషన్ల ప్రక్రియ చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇప్పటికే మహిళలు ఉచిత బస్సుతో పాటు 500 గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్లు ఉచిత చూసి క్షేత్రస్థాయిలో ప్రాబ్లం ఫీల్ అవుతా ఉన్నారు. రేపు 11 నాడు 5 లక్షల ఇందిరం ఇళ్లను ప్రారంభించబోతా ఉన్నాం. ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే వాళ్లకు అసహనం అనేటువంటిది రోజు రోజు పెరిగిపోతా ఉంది. అందుకే వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో తెలియకుండా ఉన్నది. తప్పకుండా మేము మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని గ్యారంటీలను, అదేవిధంగా రోజువారీ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధిగా ఉన్నాం. మేము అడుగుతున్నాం, మీరు 10 ఏళ్ళ ముఖ్యమంత్రి కదా, ఆ ఎలివేటెడ్ కారిడార్ ఎందుకు సాధించలేకపోయారు? రైట్. 2, మేము ప్రధానమంత్రిని కలిసామని అంటారు కదా. మేము నరేంద్ర మోడీ కాదు, అక్కడ భారత ప్రజాస్వామ్యంలో ఫెడరల్ సిస్టంలో ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలవడం అనేటువంటిది రాజ్యాంగంలో ఒక సిస్టమ్. మేము కూడా వ్యక్తిగతంగా రాజకీయ వ్యవహారాన్ని పోలే మీలాగా ఇంటర్వ్యూస్ తీసుకొని మేము తెలంగాణ ప్రజల సమస్యలను రిప్రజెంట్ చేసినాం. ఏం రిప్రజెంట్ చేసినామో ప్రజలకు చెప్తున్నాం. ఇలా మెట్రో కావచ్చు, లేకపోతే ఇంకా అనేక ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు, ఇండస్ట్రీస్, అది చెప్తా ఉన్నాం. కేంద్రం సహకారం తీసుకుంటాం, మీలాగా మూర్ఖంగా వ్యవహారం చేయము. కేంద్రం సహకరించకపోతే కేంద్రంతో కొట్లాడి తెచ్చుకుంటాము. సామధాన భేదం ఫస్ట్ విజ్ఞప్తి చేస్తున్నాం నరేంద్ర మోడీ గారికి. ఇవ్వకపోతే బరాబర్ నిందిస్తాము, కొట్లాడతాము, తెచ్చుకుంటాము. మేము కూడా ఆ విధంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి రాజకీయ పోరాటం వేరు, అభివృద్ధి వేరు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవులు, వారు బీజేపీ, మేము కాంగ్రెస్ పార్టీలో పోరు. సో దానికి దీనికి సంబంధం లేదు. మీలాగా రాష్ట్రంలో కొట్లాడినట్టు చేసుడు, ఢిల్లీలో పార్లమెంట్లో ప్రతినిధులు చేసుడు మాతో చేత కాదు. మాకు బీజేపీ